బట్ హైడ్రాతో అనేక మంది పేద ప్రజలు రెక్కలు ముక్కలు చేసుకొని కట్టుకున్నటువంటి ఇండ్లను కూల్చేస్తున్నారు. ఇచ్చిన సమయం కన్నా ముందుగానే కూల్చేస్తున్నారు. కావాలని కక్షపూరితంగానే కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు మిమ్మల్ని సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను నేను. అదేంటంటే తెలంగాణ ప్రాంతమంతా వాగులు, వంకలు, చెరువులు, సెలయేళ్ళు, ప్రవహించే జలపాతాల మధ్య నిర్మించబడ్డ ప్రాంతం ఇది. ఎందుకోసం అంటే తెలంగాణ మొత్తం కొండలు గుట్టలే ఉంటాయి. ఆ గుట్టల మీద పడ్డ జాలువారిన నీరు ఏదైతుందో అది వాగుల రూపంలో బయటకు వస్తూ ఉంటుంది. ఆ వాగులకు అడ్డుకట్ట వేసి నిర్మించబడ్డవే చెరువులు. ఇక్కడ తెలంగాణ ఉనికి, తెలంగాణ వ్యవసాయం, తెలంగాణ అభివృద్ధితో కూడా చెరువులను ఆలంబన చేసుకొని చెరువుల ఆధారంగానే ఇక్కడ నాగరికత గమనం కానీ వ్యవసాయ వికాసం జరిగింది. ఒకప్పుడు హైదరాబాద్ నగరం గురించి రాష్ట్ర పెరిస్తా ఏం రాస్తాడంటే ఈ హైదరాబాద్ నగరంలో దాదాపుగా 5,000 చెరువులు ఉన్నట్టుగా రాస్తాడు. వేలాది గార్డెన్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని బాగ్ అంటే పర్షియన్ లాంగ్వేజ్లో ప్రధానంగా ఉద్యానవనం అని అర్థం. బాగ్ నగరంగా దీన్ని పిలిచారు. అంటే ఇక్కడ ఈసీ, మూసీ నదులు ప్రవహిస్తున్నాయి కాబట్టి జనజీవనానికి ఇది అనుకూలంగా ఉంది కాబట్టి ఇక్కడ హైదరాబాద్ నగరం నిర్మించబడింది. హైదరాబాద్ నగరం నిర్మించబడిన తర్వాత ఈసీ, మూసీ నదులు రాలేదు. ఈసీ, మూసీ నదులు ప్రవహిస్తున్నాయి కాబట్టి హైదరాబాద్ ఇక్కడ నగరం ఇక్కడ వచ్చింది. కాబట్టి హైదరాబాద్ యొక్క భవిష్యత్తు అంతా కూడా ఈ నదుల యొక్క సస్యశ్యామల మీద, ఈ నదుల నుంచి వచ్చే ప్రధానమైన ప్రకృతి నీటి లభ్యత మీద మాత్రమే హైదరాబాద్ నగరం యొక్క ఉనికి ఆధారపడుతుంది. అయితే ఆశ్చర్యం ఏంటంటే ఈరోజు ఆ చెరువులన్నీ కబ్జాకు గురైనాయి. ఈరోజు చెరువులన్నీ ఆక్రమణకు గురయ్యాయి. ఏదైతే ఒకప్పుడు చారిత్రాత్మకంగా విశ్వనగరంగా పిలువబడ్డ హైదరాబాదు భవిష్యత్తుకు భరోసా లేకుండా అయిపోయింది. చెరువులో ఇల్లు కట్టినప్పుడు కూల్చివేతలు చేయకుండా ఏం చేస్తూ ఉంటారు? నదీ గర్భంలో ఇల్లు కట్టినప్పుడు ఆ నదిని ప్రవహింపజేయాలంటే ఆ ఇళ్ళని తీసేయాల్సిన అవసరం ఉంది కదా. మీరు అనుకున్నట్టుగా హైడ్రా కానీ మూసీ రివర్ ఫ్రంట్ ఆపరేషన్లు ఎప్పుడు పేద పేదగా కాదు. ఎవరు ఆక్రమణ చేస్తారు చెరువు ఒడ్డున? పెద్ద పెద్ద విల్లాలు ఎవరు కట్టే అక్కినే నాగార్జున పేదవాడు కనబడతా ఉన్నాడా? ఈరోజు బహుశా హరీష్ రావుకు, కేటీఆర్కి మాత్రమే అక్కినే నాగార్జున పేదవాడిగా కనిపిస్తూ ఉన్నట్టుంది. కాబట్టి అక్కినే నాగార్జున ఎన్క్లేవ్ కులగానే వీళ్ళేదో మొత్తం టోటల్గా భూకంపం వచ్చినట్టుగా వీళ్ళు కంపించిపోతూ ఉన్నారు. చాలా క్లియర్గా హైడ్రా ఆపరేషన్కి ఒక లక్ష్యం ఉంది. మీరు చెప్తున్నట్టుగా దాదాపుగా 90% టార్గెటెడ్ గ్రూప్, అంటే ఎవరైతే ఆక్రమణకు ఈ హైదరాబాద్ నగరాన్ని గురి చేశారో వాళ్ళ మీదే ఫోకస్ జరిగింది. మీరు చెప్పినట్టుగా కొంతమందిని పేదవాళ్ళను ముందర పెట్టి వీళ్ళు డ్రామా నడిపిస్తూ ఉన్నారు. అట్లాగే కొంతమంది పేదలు కూడా నష్టపోవచ్చు. కానీ మేము మనకి మూసీ రివర్ ఫ్రంట్ ఆపరేషన్ చేస్తున్న క్రమంలోనే 16,000 నిర్వాసిత కుటుంబాలను గుర్తించి 18,000 డబుల్ బెడ్రూమ్లను మేము రికగ్నైజ్ చేశాం. వీళ్ళకు పునరావాసం మీద ఆలోచన చేస్తున్నాం కాబట్టి ఈ ఆపరేషన్ ప్రజలు స్వాగతిస్తున్నారు. ఈరోజు కొంతమంది కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు, అన్నీ కాదు, వాళ్ళు ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీకు ఇంకో వర్షం కూడా చూస్తాం, నానానికి 2వ వర్షం. అదేంటంటే ఆ పార్శ్వం ఏంటంటే డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నప్పుడు కలెక్టర్లకు దండలేసి ఊరేగింపులు చేసి మేము ఆ మూసీ నది మురికిలో ఉండడం కన్నా డబుల్ బెడ్రూమ్లో ఉండడం మాకు గొప్ప జీవన విధానాన్ని ఇస్తుందని వాళ్ళని స్వాగతించిన సందర్భాలు ఉన్నాయి. ఒకటే సూటి ప్రశ్న, మూసీని మీరు జీవితకాలం మురికి నదిగానే చూపెడతారా? మూసీ ఈసీలను మీరు ప్రజలకు ఉపయోగపడే ఒక ప్రవహించే నదులుగా పూర్వవైభవం తీసుకొస్తారా? పూర్వవైభవం తీసుకొచ్చే వాళ్ళందరూ మా ఆపరేషన్లను ఒప్పుకుంటారు. ఎవరైతే ఆ నదులు మురికి కూపంలాగా ఉండాలనుకున్న వాళ్ళు మా ఆపరేషన్ వ్యతిరేకిస్తారు.